అయోధ్య రామాలయంలో బాలరాముడు కొలువుదీరక ముందే భక్తుల తాకిడి పెరిగింది. ఒకప్పుడు అయోధ్య రాముడు దర్శించుకోవడానికి వేరెల్లో వచ్చిన భక్తుల సంఖ్య ఇప్పుడు లక్షలకు చేరుకుంది. ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తయ్యాక ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్య రామమందిరం నభూతో నభవిష్యతిగా వర్ణిస్తున్నారు. ఆధునిక భారతదేశంలో రాతితో నిర్మించిన అతి భారీ ఆలయం కూడా ఇదే. సిమెంట్, స్టీలు, ఇతర అనుసంధాన రసాయనాలు ఏవీ లేకుండా కేవలం గులాబీ వర్ణం రాయితో నిర్మించిన ఈ భారీ కట్టడం దివ్యంగా రూపుదిద్దుకుంది. భవ్య మందిరంలో బాలరాముడు దర్శనమివ్వనుండటంతో కనులారా వీక్షించే భాగ్యం కోసం పరితపిస్తున్నారు భక్తులు. రాముడు అయోధ్యలో జన్మించాడు. రావణవధ అనంతరం తిరిగి వచ్చిన సీతారాములకు అయోధ్యలో అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిగింది. అందుకే భవ్య మందిరంలో దిగువ అంతస్తులో బాలరాముడిని ప్రతిష్ఠిస్తున్నారు. సుమారు 5 ఏళ్ల వయసులో ఉండే బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ఈ విగ్రహానికి సూర్య తిలకం అద్దెలా ప్రతి ఏటా శ్రీరామ నవమి రోజు ఆదిత్య స్పర్శ స్పృశించేలా ఇంజనీరింగ్ టెక్నిక్ తో ఆలయాన్ని నిర్మించారు. ఇక ఏటా అరసవల్లి, కోణార్క్ ఆలయాల్లో రథసప్తమికి ఏ విధంగా కిరణ దర్శనం ఉంటుందో అదే విధంగా శ్రీరామ నవమికి అయోధ్యలో రాములూరి చెంత కిరణ దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతోంది. సుమారు 161 అడుగుల ఎత్తులో నిర్మితమైన భవ్య మందిరంలో బాలరాముడిని దర్శించేందుకు 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. 25 అడుగుల దూరం నుంచి బాలరాముడిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్కో భక్తుడికి గరిష్టంగా 20 సెకన్ల సమయం పడుతుంది. అంటే భవ్య మందిరంలో జగదభిరాముడిని తనివితీరా దర్శించే భాగ్యం భక్తులకు కలుగుతున్నట్లేనంటున్నారు రామజన్మభూమి ట్రస్ట్ ప్రతినిధులు. బాలరాముడి ప్రతిష్ఠ తరువాత భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉండటంతో అందుకు తగ్గ ప్రణాళికలను కూడా ముందుగానే సిద్ధం చేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభానికి ముందు రోజుకు కేవలం 1500 నుంచి 2000 మంది వరకు మాత్రమే భక్తులు దర్శించుకునేవారు. ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశాక ఈ సంఖ్య దాదాపు 50,000కు పెరిగింది. ఇక ప్రతిష్ఠ తరువాత 1,00,000 నుంచి 1,50,000 మంది దర్శించుకునే అవకాశం కూడా ఉందంటున్నారు. అదేవిధంగా వచ్చే కొద్ది దశాబ్దాల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే సుమారు 70 ఎకరాల్లో ఆలయ విస్తరణ ప్రణాళికను సిద్ధం చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన ఆలయం మాత్రమే దాదాపు 3 ఎకరాల స్థలంలో ఉంది. దశలవారీ అభివృద్ధిలో భాగంగా 3వ విడత పనులు పూర్తయితే ఆలయ ఆవరణ 8 ఎకరాలకు విస్తరిస్తుంది. అంతేకాకుండా 70 ఎకరాల విస్తీర్ణంలో మిగిలిన ప్రాంతాలను కూడా భక్తులు వినియోగించుకునే అవకాశముంది. ట్రస్ట్ అంచనా ప్రకారం రాముడి దర్శనం కోసం ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే భక్తుడు కనీసం 1 గంట క్యూ కాంప్లెక్స్ లో గడపాల్సి రావచ్చు. మొదటి మండపం నుంచి గర్భగుడి వరకు చేరుకోవడానికి కనీసం 45 నిమిషాలు పడుతుంది. గర్భగుడిలో ప్రతి భక్తుడు 20 సెకన్ల పాటు దేవుడిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఆలయ నిర్మాణం పూర్తవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం వసతి సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తోంది అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్. ప్రస్తుతానికి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయానికి చేరువలో భారీ వసతి మందిరాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందులో సుమారు 25,000 మంది భక్తులకు విడిది దొరికే అవకాశముంది. రానున్న కాలంలో భక్తుల తాకిడి ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున కనీసం 1,00,000 మందికి వసతి కల్పించేలా భవనాలు నిర్మించాలని భావిస్తోంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. అయితే ఆ భవనాలను సొంతంగా నిర్మించాలా లేక ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలా అన్న విషయమై తర్జన భర్జన పడుతోంది. అదేవిధంగా భక్తులకు ఉచిత వసతి కల్పించడం, నామమాత్రపు రుసుం వసూలు చేయడమన్నది ఇంకా తేల్చుకోలేదు. ప్రస్తుతానికి బాలరాముడి ప్రతిష్ఠ, ఆలయ ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున త్వరలో వసతి ఏర్పాట్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.
ఏదైనా సరే ఆలయం ప్రారంభమైన తొలి రోజునే 25,000 మంది భక్తులకు వసతి కల్పించేలా ఏర్పాట్లు చేయడం విశేషంగా చెబుతున్నారు.